రోజు మేము అధికారం చేపట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి ఎన్నికవడమే కాదు, ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత పరిస్థితుల అవగాహన ఉండి 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడిగా జిల్లా నలుమూలలు తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే అసలు ఏది ఎక్కడుందో సరిచూసుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇదో కొలిక్కి వచ్చేటట్టే ఉంది, కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వాళ్ళు బయలుదేరారు. తప్పులేదు, తిన్నది అరగనే అరుగుతుంది, తిరగండి, నడవండి, చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి, కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది, ఇంటి పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాలకు పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. మీడియా మిత్రులు రాసుకోవాలి, 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా, కాలువ 5 కిలోమీటర్లు తొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు కాల్వలకు మెయిన్ లైన్ కెనాల్స్ కి నువ్వు భూసేకరణ చేయలేదు, రిజర్వాయర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్లో R&R సమస్య ఉంటే నిన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం ఈ జిల్లాలు ఉండే
పనులన్నిటిని పూర్తి చేయాలని రోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 monthsకు ఒక వర్టికల్గా ఒక షెడ్యూల్ చేసుకొని ఇప్పుడు జూన్లో వచ్చినాం, డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలో అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి. ఈరోజు విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈరోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ప్రాజెక్టులు. రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేసిరు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినాయి, ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%, 47-48% నిధులు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? మీడియా మిత్రులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ సైన్స్ ఆ మ్యాథ్స్ నాకు అర్థమైతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్కే దొరకడం లేదు. ఈ 27,000 పంపులకు లిఫ్టులకే మాక్సిమం పోయినాయి. పంపులు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంటు వైర్లు, మీటర్లు, సామాన్లు కొనుక్కుంటే, గోడలు కట్టకుంటే, స్లాబ్ వేయకుంటే కరెంటు వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్లు వెలుగుతాయా? ఎందుకు ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ కొన్నాడంటే 20%, 30%, 40% కమిషన్లు కొట్టడానికి అడ్డగోలుగా రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చాడు. సివిల్ వర్కులకు ఇయ్యలే, భూసేకరణకి ఇయ్యలే. ఏ ప్రాజెక్ట్ కట్టాలని మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు, అవునా? ప్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి డ్రాయింగ్స్ చేపిస్తారు, డ్రాయింగ్స్ తర్వాత సివిల్ వర్కులు చేస్తారు, సివిల్ వర్కుల తర్వాత ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు. ఈ రోజు ఆయన ఎట్లా పడితే అట్లా చేసి ఏది పడితే అది మాట్లాడి ఉన్నదంతా ఊడ్చుకపోయి దోసుకపోయి ఈరోజు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నామని భ్రమలలో ఉన్నారు. ఎవరంత అమాయకులు లేరు. ఏ ఊరికి ఆ ఊరికి తెలిసి ఆ ఊరిలో పని ఏమైతే. ఇప్పుడు కొల్లాపూర్ పోయినాం, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తుండే ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు పోయినాం, నాగర్ కర్నూలు ఏరియాకు వచ్చినాం, ఇప్పుడు దేవరకద్ర ప్రాంతానికి వచ్చినాం, రేపు జడ్చర్లకు పోతాం. లోకల్ గున్నోళ్ళకి అర్థమవుతుంది కదా ఈయన ఏం చేసిండు, ఏం చేయలేదు, నిధులు ఇచ్చిండా ఇయ్యలేదా. అందుకే ఈరోజు పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాలలో అటు ఇటుగా చెప్పితే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతిదీ ఈరోజు తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాము. ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి